ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈరోజు మన కన్నతలైన కథోలిక శ్రీ సభ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ మాత పండుగను కొనియాడుతూ ఉంది. కానీ అఫీషియల్గా కన్వెన్షువల్ ఫ్రాన్సిస్కన్స్ సభ వారు ఆదరణ మాత పండుగ కొనియాడాలి అని చెప్పారు. ఈరోజు మే నెల 25వ తారీఖున. అంతెందుకండి, మే నెల 24వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అవర్ లేడీ ఆఫ్ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ అని నిన్నటి రోజున మనం కొనియాడలేదా? ఎస్. అమ్మ మరియ తల్లికి ఒక్క పేరేంటండి, చాలా పేర్లున్నాయి. ఎందుకు? అమ్మ అందరినీ ఆదరిస్తుంది, అమ్మ అందరినీ ప్రేమిస్తుంది, అమ్మ అందరికీ ఒక గొప్ప తల్లిగా ఉంది. అడక్క ముందే అన్నం పెడుతుంది, అడక్క ముందే అవసరాన్ని ఎరిగి ఉంటుంది, అడక్క ముందే మన ఆలోచనలు ఏంటో తల్లి పసిగడుతుంది. అందుకే ఆ దేవాది దేవుడు యెహోవా తండ్రి మరియతల్ని ఎన్నుకొని తన బిడ్డగా నిలబెట్టాడు ఈ ప్రపంచానికి. పరిశుద్ధాత్మ దేవుడికి ప్రియురాలిగా సత్సంబంధాన్ని కలిగి గర్భాన్ని ధరించి ఈ లోకానికే పవిత్ర శిశువైన యేసు ప్రభువారిని రక్షకుడిని అందించింది, విమోచకుడిని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. తన గర్భాన్ని దేవుడు ఎంత గొప్పగా ఎన్నుకున్నాడంటే తన జీవితము అంత గొప్పగా తండ్రి దేవుణ్ణి మహిమపరిచింది, ముగ్ధుని చేసేసింది. తన పరిశుద్ధతను బట్టి దేవుడే ఇంత గొప్ప గర్భంలో నేను పుడితే చాలు అని మురిసిపోయాడు. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనము, మరియ తల్లి దేవుడి తల్లి అని పరిపూర్ణురాలైన పరిశుద్ధాత్మతో నింపబడ్డ ఎలిజబెత్తమ్మ గారు పలుకుతున్న మాట. అదేవిధంగా ఆదరణ మాత ఎలా నిలిచింది అంటే, ఈ తల్లికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరినీ ఆదరిస్తూనే ఉంటుంది. వారి కష్ట సమయాల్లో, బాధ సమయాలలో, ప్రతి సమయంలో కూడా తల్లి అవైలబుల్గా ఉంటుంది. అయితే ఆనాడు యోహాను సువార్త 2వ అధ్యాయము కానా పెళ్లి విందులో కుటుంబానికి ఆదరణగా నిలిచింది. మొట్టమొదటి అద్భుతానికి కారణమైంది ఆ తండ్రి దేవుడు చేశాడు అద్భుతాన్ని. రెండవదిగా, ఇదిగో యేసుప్రభు పుట్టక ముందే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఇదిగో నువ్వు వెళ్ళు అనక ముందే మరియ తల్లి ముదివొగ్గురాలైన ఎలిజబెత్తమ్మకు ఇంటికి వెళ్ళి పరిచర్యలు చేసి ఆదరణ మాతగా నిలిచిపోయింది. మనందరి కుటుంబాలకు కూడా ఆదరణ మాతగా ఈరోజు వస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆదరణ మాత పండుగ శుభాకాంక్షలు. దేవుడు మనలందరికీ ఈ గొప్ప తల్లిని ఇచ్చినందులకు ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా.